హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి ప్రకబర్లు. ఈరోజు మీ ముందుకి మరొక వీడియోతో వచ్చేసాను. ఈరోజు మన రెసిపీ ఏంటంటే బేల్పూరి, హోమ్ మేడ్ బేల్పూరి అన్నమాట. ముందుగా కొంచెం చింతపండు అనేది నానబెట్టుకోవాలి. తర్వాత ఆనియన్స్, చిల్లీ, టమాటోస్ ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో మనం ఆవాలు, జీలకర్ర అండ్ చిల్లీ కట్ చేసి పెట్టుకున్న చిల్లీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడు బయటే కాకుండా ఇలా బేల్పూరి అనేది ఇంట్లో కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. తర్వాత ఇలా చిల్లీ అనేది ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు అనేది కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అలా ఉల్లిగడ్డ ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటో అనేది మెత్తగా ఫ్రై కావాలి. తర్వాత టమాటో మంచిగా మెత్తగా ఉడికే ముందే కొంచెం మనం పసుపు అనేది వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పసుపు వేస్తేనే ఆ లుక్ అనేది వస్తుంది. తర్వాత టమాటో అనేది బాగా ఉడకాలి. ఇలా దగ్గరికి వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటో అలా మెత్తగా ఉడికిన తర్వాత అందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉడుకుతున్న టైంలో కొంచెం సాల్ట్ అనేది వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొంచెం సాలిడ్ టెక్స్చర్ రావడానికి కోసం మనం ముందుగా కొంచెం శనగలు అనేటివి మిక్సీ గ్రైండర్లో వేసుకొని మిక్సీ పట్టుకొని ఇలా ఫైన్ పౌడర్లో చేసుకోవాలి. తర్వాత ఆ పౌడర్ అనేది ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆ టమాటో గ్రేవీలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అదనేది ఆ టెక్స్చర్ అనేది ఇలా దగ్గరికి ముద్దలాగా రావాలి. ఈ గ్రేవీ టెక్స్చర్ అనేది ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. అందులో మనం మరమరాలు అవి అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. గ్రేవీ అంతా ఆ మరమరాలకు పట్టుకునే విధంగా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మనం ప్లేట్లో సర్వ్ చేసుకొని భుజియా సేవ్ కానీ ఏదైనా సేవ్ ఉంటుంది కదా అండి, అది పైనకెళ్ళి ఇలా వేసుకొని ఆనియన్స్, నిమ్మకాయ రసం వేసుకొని తింటే ఆహా, ఆ రుచే వేరండి. సో ఇలా మీరు ట్రై చేస్తే మీకు కూడా స్ట్రీట్ స్టైల్ బేల్పూరి అండ్ టేస్ట్ వస్తుంది. సో ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అక్కడ ఒక చిన్న గంట ఉంది, దాన్ని టంగ్ అని కొట్టేయండి.